యాక్చువల్‌గా నేను ఇదే విన్నాను. రియాలిటీకి దగ్గరగా మాట్లాడతారు. ఎలా మాట్లాడతారో అలానే ఉంటారు. 2 షేడ్స్ డిఫరెంట్ షేడ్స్ అలా ఏమి ఉండదు ముందు వెనక ఉండదండి. అని. సో, ఎలా అనిపిస్తుంది లైఫ్‌లో అంత ఫ్రాంక్‌గా ఉండటం? ఆహ్, హ్యాపీగా ఉంటుందండి. అంతే అంటారా? క్లియర్‌గా హ్మ్. ఉంటుందా ఇన్ అండ్ అంటే ఔట్? సమస్యను అప్పుడే క్లియర్ చేసుకునే విధంగా ఉంటుందన్నమాట. రైట్. రైట్. సో, మనసులో ఒకటి, బయటకొకటి ఎక్స్‌ప్రెస్ చేశామనుకోండి, మనసులోది మనసులోనే ఉంటుంది. అది బాడీని కిల్ చేస్తుంది. అదే ఓపెన్‌గా ఉన్నామనుకోండి, ఎదుటి వాళ్ళు వాళ్ళ తప్పుని తెలుసుకుంటారో, లేదా వాళ్ళు చేసిన పొరపాటుని సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. రైట్. సో, ఆ ఉద్దేశంతో మేబీ ఇనీషియల్‌గా నన్ను తిట్టుకుంటారేమో గానీ, బట్ ఆలోచిస్తే, ఓహ్! మేబీ హి ఈస్ కరెక్ట్ అని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఉంటారు గదా! దట్ గివ్స్ హెల్త్ అండ్ వెల్త్ ఆల్సో. ఓకే. అంటే ఈ ఈ కైండ్ ఆఫ్ మైండ్‌సెట్ ఎలా ఇమిడింది సార్? అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా చిన్నప్పటి నుంచి ఉందా? లేదు ఏమైనా సిట్యుయేషన్స్ ఆర్ ఎన్వైర్న్‌మెంట్? 50% ఫ్యామిలీ ఇదుంటుంది. ఓకే. 50% ఎందుకు ముసుగులో గుద్దలాట అంటారు చూడండి. ఆ! ఇయన్నీ ఎందుకు వద్దు. యాహ్! మేబీ సమ్‌టైమ్స్ అంటే చాలా వరకు ఇబ్బందులు వస్తాయి. బట్ ప్రాణం పోయేంత ఇబ్బందులైతే ఉండవండి. బట్ ఇట్ ఇట్ హెల్ప్స్ అస్. కరెక్టే. ప్రాణం పోయే ఇబ్బందులుండవు గానీ, ఏదైనా మొహం మీద చెప్పాలన్న మహా అంటే అండ్ 100% ఎదుటి వాళ్ళకి హర్ట్ అయ్యి, ఆ! వాళ్ళ జీవితాలు నాశనం అయ్యే స్టేజ్ అంత స్టేజ్ తీసుకురాను. రైట్. రైట్. సింపుల్ థింగ్స్. హ్మ్. అంతే తప్పితే మీకు ఇబ్బంది కలిగించేవి. నాకు ఇబ్బంది కలగకుండా ఆ! ఎదుటి వాళ్ళకి ఇది నేను నీ మాట వల్ల నేను ఫీల్ అయ్యానన్న ఉద్దేశంతో అట్లా చెప్తుంటాను హ్మ్. తప్పితే. బట్ అదర్ థింగ్స్‌లో ఐ వోంట్ ఇన్వాల్వ్. ఎలా సార్? అంటే నేను చూసాను. బికాజ్ ఇండస్ట్రీలో ఒక షూట్ జరుగుతున్నప్పుడా ఎప్పుడైనా ప్రొడక్షన్‌లో గాని, మేనేజర్‌తో గాని, డైరెక్టర్‌తో గాని నాకిది నచ్చలేదు అని చెప్తే అవతల వాళ్ళు తీసుకునే వాళ్ళు కూడా అంత హెల్తీ టాక్ ఉండాలి. అంత హెల్తీ రిలేషన్‌షిప్ ఉండాలి లేకపోయినా అని పర్లేదు మేడం. అవసరం లేదని. అవసరం లేకపోయినా పర్లేదు. ఎందుకంటే అక్కడ ఫేస్ చేస్తుంది. నేను చాలా సార్లు 'బాహుబలి' దగ్గర నుంచి చాలా సినిమాల్లో హ్మ్. నేను ఫేస్ చేశాను. ముఖ్యంగా కొంతమందేంటంటే వాళ్ళ వాళ్ళు చేసిన తప్పుల్ని సరిదిద్దుకోవడం కోసం ఆ బ్లేమ్ మన మీద ఎయటం కోసం ప్లాన్ చేస్తారు. ఓకే. ఓకే. అది మనకు తెలుసు. హ్మ్. వాళ్ళకి తెలుసు. హ్మ్. కానీ అది ఇమ్మీడియేట్‌లీ తిప్పికొట్టామనుకోండి, హ్మ్. సార్ వెయిటింగ్ సార్ మీకోసం" అంటారు. హ్మ్. కానీ పొద్దున్నే 7:00 రమ్మంటారండి. హ్మ్. హ్మ్. వెయిటింగ్ సార్ మీకోసం అంటే మేనేజర్ గారి పనేంటి? హ్మ్. నేను ఈయన్ని తీసుకొచ్చి అక్కడ డంప్ చేసేస్తే ఆ! నా పనయిపోద్ది. ఆడేమన్నా చావని, ఏమన్నా గాని అనే ఫీలింగ్‌తో వాళ్ళుంటారండి. ఆ! తీసుకొచ్చిన తర్వాత నా సీన్ ఎప్పుడుంటది? ఏంటి? మీరు తీసుకొచ్చిన తర్వాత మీరు టిఫిన్ చేసారా? అయి కూడా అడగరండి. ఆ! అయి కూడా అడగరు. తీసుకొచ్చేసి సార్, సార్ మీరు ఇప్పుడెందుకొచ్చారని డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ వస్తది. పొద్దున్నే డంప్ చేసాడండి ఏం చేస్తామని హ్మ్. చెప్పేసి. హ్మ్. అవును. తీసుకొచ్చిన తర్వాత సీన్ పేపర్ మనకి ఇస్తే ఇస్తారు, లేకపోతే లేదండి. హ్మ్. కొంతమంది డైరెక్టర్స్ ఏమో స్పాట్‌లోనే హ్మ్. మీరు సీన్ పేపర్ చూడటం వేస్ట్ అండి. డైరెక్టర్ గారు చేంజెస్ చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి కాబట్టి స్పాట్‌లోనే చూసుకోవచ్చు అంటారు. అక్కడ చాలా హ్యాపీ అనిపిస్తుంది. కంఫర్ట్ ఉంటుంది. కొంతమంది సీన్ పేపర్ ఇచ్చిన తర్వాత అది మనం చాలా వరకు బట్టి పడుతుంటారు. హ్మ్. అది ప్రిపేర్ అయిన తర్వాత ఇక్కడ చేంజ్ చేసామండి అంటే ఈ మనం ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉన్నాం కదా! ఆ! అక్కడికొచ్చేటప్పటికి అది ఆ నట్టు పడుతదండి. అదే. సో, అది ఇబ్బందికరంగా ఉంటది. తర్వాత కొంతమంది అసోసియేట్స్ వీళ్ళుంటారు. అంటే వాళ్ళని నేను బ్లేమ్ చేయటం కాదు. నా బాధని ఒక ఆర్టిస్ట్ పడే బాధని చెప్పడం కోసం మీకు చెప్తున్నాను. రైట్. అక్కడికెళ్ళిన తర్వాత సార్ ఆహ్, పెద్ద ఆర్టిస్ట్ సార్. స్టార్ హీరో గారితోటి మీరు కాంబినేషన్ సార్. మీరు ప్రిపేర్ అవ్వండి. మీరు ప్రిపేర్ అవ్వండి అంటుంటారు. నేను ప్రిపేర్ అయ్యానా? మీరు హ్మ్. చెప్పండి, చెప్పండి. మమ్మల్ని అక్కడే దొబ్బకండి. హీరో గారు ఫీల్ అవుతారని. ఓహ్! సో, దీంతో సగం మనకి నిజంగా హీరో గారితో మనం చేస్తున్నాం కాబట్టి, మనం ఏదో చేయాలి. ఏదో అంటే చాలా కేర్‌ఫుల్‌గా చేయాలి. హ్మ్. హ్మ్. ఈ ఉద్దేశంతో మనకు తెలియకుండానే ఒకలాంటి భయం ఏర్పడిపోతుంది. హ్మ్. అక్కడ సింగిల్ టేక్‌లో చేసే ఆర్టిస్ట్ కూడా ఈ భయపెట్టడం వల్ల స సగం డైలాగ్స్ మింగేస్తుంటాడు. హ్మ్. ఏంటే ఎన్ని టేకులు తీసుకుంటావు అని మళ్ళీ మన మీదకొచ్చేస్తాడు. అవును. అవును. సో, అయన్నీ లేకుండా సింపుల్‌గా రాజమౌళి గారు ఉన్నారండి. హ్మ్. వచ్చి ఆయన ఇంకెవరు చెప్పరు. ఆయనే కూర్చోబెట్టి ఇగో డైలాగ్ ఇదండి. ఈ ఎక్స్‌ప్రెషన్ ఇది. కనుబొమ్మలు ఇట్లా చేయాలి. ఇట్లా ముడవాలి. ఇట్లాంటియన్నీ చాలా డీటెయిల్‌గా అట్లా చాలామంది డైరెక్టర్స్ ఉన్నారు. ఓ 50% ఏంటంటే వాళ్ళ ఇగోల్ని బయట పెట్టకుండా ఆ ఇంపాక్ట్ మన మీద చూపిస్తారనమాట. ఓకే. మిగిలిన 50% డైరెక్టర్స్ వెరీ కంఫర్టబుల్ అండి. హ్మ్. నేను చేసిన వాళ్ళలో ఇప్పుడు కె. విశ్వనాథ్ గారు గాని, బాలచంద్ర గారు గాని, వంశీ గారు ఇట్లా చాలా కంఫర్టబుల్ అనిపిస్తది. కొంతమంది వచ్చేసి వచ్చా? డైలాగ్ వచ్చా? ఇయన్నీ చెప్పేటప్పటికి ఆ భయం ఎట్లుంటుందండి?
సో అవన్నీ మనం చెప్పలేము. నేను చెప్పాను అనుకోండి, ఏంటా ఈయన్ని తీసుకొచ్చావు ఏంటని అనేస్తుంటారన్నమాట. సో అక్కడ ఈయన్ని తీసుకొచ్చావు అని నాకు తెలిసిందనుకోండి, ఆ? నేను అంటాను అనమాట, వీడి దగ్గరికి ఎందుకు తీసుకొచ్చావా అని నేను వాళ్ళని అంటాను. అన్నారా ఎప్పుడైనా? అంటాను. ఓకే. ఒక డైరెక్టరు ఇట్లానే ఎందుకు మీ యాక్టింగ్ నాకు నచ్చలేదండి అని. ఏముంది సార్, నాకు నేను గొప్ప నటుడని రాలేదు, దురదృష్టం కొద్దీ ఈ ఫీల్డ్కి వచ్చాను, మీరు చెప్పింది నేను చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను సార్. ఎందుకో మీ నటన నాకు నచ్చ. ఏమయ్యా నీ డైరెక్షన్ బాగుంది నచ్చిందని నేను చేస్తున్నానా? నోరు మూసుకుని చేస్తున్నాను కదా, అది అర్థం చేసుకో. అయినా నువ్వు పెట్టేదేంటి అని ఇట్లానే నువ్వు షార్ట్ ఏం పెడతావు, ఓ మాస్టర్ షాట్ పెడతావు, ఒక క్లోజు, ఒక లేదా ఒక సజెషన్ పెడతావు. దీని పెద్ద డైరెక్టర్గా ఇది ఏదో నేర్చుకోవాలా అని అనేటప్పటికి నన్ను అన్నారు. మిమ్మల్ని అన్నాను అంటే మీ తప్పును మీరు తెలుసుకోండి, అందుకే నేను మిమ్మల్ని అన్నాను. ఇట్లాంటి మాట్లాడతాను, వాళ్ళ కోపం వస్తుంది, నెక్స్ట్ దాంట్లో నన్ను పిలవరండి. ఎలా ఆ రోజు ఎలా జరిగిందా? వాళ్ళ షూట్ జరిగిందా? తర్వాత మళ్ళీ మీ షూట్ క్యారెక్టర్ జరిగిన తర్వాత కంటిన్యూ అంత అయిపోయింది. ఓకే. అంతా అయిపోయిన తర్వాత వచ్చిన ఏదో డిస్కషన్. సరదాగా మీది ఎందుకో మీకు అంటే ప్రతి ఒక్కళ్ళు నచ్చకపోవచ్చు కదా, అవును. కానీ చెప్పే విధానం ఒకటి ఉంటుంది. చెప్పే విధానం, కన్విన్స్ చేసే ఇది ఉంటుంది, అవును. డీల్ చేసే పద్ధతి ఉంటుంది. ఒక్కొక్క సైకాలజీ డిఫరెంట్గా ఉంటుంది, అవును. ఒక్కొక్కళ్ళ పద్ధతి ఒక రిక్వెస్టింగ్ ఒకటి ఉంటుంది, సార్ ఇట్లా చేయండి అని. ఎదుటి వాళ్ళ నుంచి మనం ఎలా రాబట్టాలి, ఈ నా సైకాలజీ ఏంటి, మన ఈయన్ని ఎట్లా మౌల్డ్ చేసుకోవాలని ఆలోచించేవాళ్ళు సూపర్ అండి, ఎక్సలెంట్. వాళ్ళు పైకి ఎదుగుతారండి. ఎప్పుడు చూసినా ఎదుటి వాళ్ళని తిట్టడం, అది ఇది ఎదుటి వాళ్ళని భయపెట్టి ఇచ్చేయటం అనేది దానివల్ల నెగిటివ్ అవుతుందండి. సో అట్లాంటి నా ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో వస్తాయి. ఈవెన్ పెద్ద పెద్ద స్టార్స్ కూడా అది ఫేస్ చేశారండి. స్టార్ అయిన తర్వాత అప్పుడు వీళ్ళు చెప్పింది వాళ్ళు వింటారనమాట. బిఫోర్ మాత్రం ప్రతి ఒక్కళ్ళు ఫేస్ చేసిందండి. ఈవెన్ పెద్ద పెద్ద అమితాబ్ బచ్చన్ గారి దగ్గర నుంచి చిరంజీవి గారు వీళ్ళందరూ కూడా ఇట్లాంటివన్నీ ఫేస్ చేసిన వాళ్ళు ఎవరు చెప్పరండి, బయటకు చెప్పకపోవచ్చు. సో ఆ డైరెక్టర్ మళ్ళీ పెద్ద సినిమాలు చేయడం అలాంటివి ఏమైనా అయిందో? ఇప్పుడు ఆయన ప్రస్థానం ఎలా ఉంది? ఎవరికైతే మహా ఈగో, సూపర్ ఈగో ఉంటాయి చూడండి, వాళ్ళ డౌన్ఫాలే ఉంటుంది, కానీ వాళ్ళ ఫ్యూచర్ అనేది అక్కడే డిసైడ్ అవుతుంది. వాళ్ళు జనరల్గా ఉండి పాజిటివ్ యాటిట్యూడ్తో ఉంటే ఎదుగుదల ఉంటుందండి. పాజిటివ్ యాటిట్యూడ్ లేకుండా నెగిటివ్ ఉన్నారనుకోండి, డౌన్ఫాల్ 100%. ఆ ఇంపాక్ట్ వాళ్ళు అతని మీద పడుతుంది, చుట్టుపక్కల వాళ్ళ మీద పడుతుంది, వాళ్ళ ఫ్యామిలీ మీద కూడా పడుతుంది. అవి ఉండకూడదని నా ఉద్దేశం.